నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని భేటీ కానున్నారు. 2-3 రోజులు విశాఖ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. వచ్చే ఎలక్షన్స్ కి సంబంధించి జనసేన కేడర్ను సమాయత్తం చేయనున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని భేటీ కానున్నారు. 2-3 రోజులుగా కూడా విశాఖ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు. చందు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఈరోజు మధ్యాహ్నం అయితే విశాఖకు చేరుకోనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. ఆయన విశాఖకి మధ్యాహ్నం చేరుకున్నప్పటి నుంచి కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేటటువంటి ఆలోచనతో ఆయన ముందు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి విశాఖ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి, అందులోనూ ముఖ్యంగా జనసేన పార్టీ కీలక నేతలతోటి ఆయన ఈరోజు మధ్యాహ్నం నోవాటెల్ హోటల్లో అయితే భేటీ కానున్నారు. నోవాటెల్ హోటల్లో ఆయన భేటీతో పాటు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలపైన కూడా ఆయన దిశ చేయనున్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా విశాఖలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల విషయంలో కానివ్వండి, ఉత్తరాంధ్రలో ఎక్కడైతే అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేద బడుగులు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో అందనటువంటి వైద్య సదుపాయాలు, ఇతరత్ర అంశాలపైన కూడా ఆయన చర్చించి రానున్నటువంటి రోజుల్లో భారీ బహిరంగ సభల్లో ఆయన ఈ యొక్క అంశాలపైన చర్చించే విధంగా దానికి సంబంధించి ప్రత్యేకంగా మొత్తం మీద రానున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏ విధంగా ప్రజల్లోకి తను చెప్పాలనుకున్నటువంటి భావజాలం ముందుకు తీసుకెళ్లాలో అనే అంశాలపైన సుదీర్ఘంగా అటు ఉత్తరాంధ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా వైజాగ్కు చెందినటువంటి ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. తదనంతర క్రమంలో రేపు ఆయన రాజమండ్రి రానున్నారు. రాజమండ్రిలో కూడా ఏదైతే గోదావరి జిల్లాలో జరగవలసినటువంటి యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రకు సంబంధించి ఇప్పటికే మనం చూసినట్లయితే ఆ యాత్రలో గతంలో ఏదైతే హెలికాప్టర్కి ఆర్ఎంబీ అధికారులు అడ్డుగా తగిలినటువంటి పరిస్థితుల్లో ఆ యాత్ర కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన పలువురితో లీగల్గా కూడా మనం ప్రొసీడ్ అవ్వాలి, దాని పర్మిషన్స్ రావాలంటూ కూడా చెప్తాం జరిగింది. తదనంతర క్రమంలో ఆయనకి ఇప్పటికీ పర్మిషన్స్ కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ క్రమంలోనే రాజమండ్రి కూడా రేపు రాజమండ్రికి చేరుకున్నారు. రేపు రాజమండ్రితో గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో కూడా ఆయన భేటీ కానున్నారు. తదనంతరం వరుసగా షెడ్యూల్ అయినా కంటిన్యూ చేస్తారని కూడా తెలుస్తోంది. అంటే అటు మనం చూసినట్లయితే ఇటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఆ తర్వాత వేరే చోటుకి వెళ్తారని తెలిసింది గతంలో. కానీ ఇప్పుడు రివర్స్ యాంగిల్లో ఆయన వస్తున్నటువంటి పరిస్థితి. అంటే వైజాగ్ టు రాజమండ్రి టు కాకినాడ టు అమలాపురం టు భీమవరం వెళ్తారనే సమాచారం అయితే అంతా ఉంది. అంటే టోటల్గా అటు ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాలను మాత్రం క్లీన్ చిప్ చేయాలనే ఆలోచనతో ఆయన అయితే ముందడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఆచితూచి పార్టీ వర్గాలు కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ వరకు మాత్రమే షెడ్యూల్ రిలీజ్ చేశారు. రేపటి షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ప్రజల్లోకి వెళ్ళాలనే ఆయన సంకల్పంతో, ప్రజల్లోనే ఉండాలనే ఆయన నిర్ణయంతో ముందుకు రావడంతో దాని అందరూ కూడా ఇక్కడ జన సైనికులు అయితే మాత్రం ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా జనంతోనే మమేకమవుతూ కూడా ముందుకెళ్తారంటూ కూడా జన సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వైజాగ్, రేపు రాజమండ్రి, ఎల్లుండి ఏంటనేది కూడా సాయంత్రంలోపు పూర్తిగా వివరాలు తెలుస్తాయని కూడా తెలుస్తోంది. మొత్తం మీద జనసేన అధినేత షెడ్యూల్ అయితే మాత్రం ఖరారైనట్టు మాత్రం తెలుస్తోంది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.